డార్క్ కలర్స్ తీసుకుంటే ఇరిటేషన్ అయితే ఉంటాయి. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా అడగండి, నేను చెప్తాను మీకు. కాకపోతే ఏంటంటే ఫోన్ చేయొద్దు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బిజీలో ఉంటాం కదా, ఫోన్ సైలెంట్లో ఉంటాయి. కొత్త వాళ్ళకైతే ఏం పడదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి వాస్తు చూపించుకున్న వాళ్ళు ఉంటారు చూడు, అరే అన్న ఫోన్ లేపుతలేడు అన్నట్టు ఉంటుంది. అయితే మీరు మెసేజ్ ఒకరు పెట్టిన అనుకోండి, ఖచ్చితంగా ప్రతి మెసేజ్కి రిప్లై ఉంటుంది. నేను రిప్లై ఇవ్వని మెసేజే ఉంటుంది. అంటే కొత్త వాళ్ళకు కూడా నేను అదే చెప్తా, జస్ట్ మీరు ఫోన్ చేయకండి. ఒకవేళ నా వీడియో చూస్తే జస్ట్ మీరు హాయ్ అని మెసేజ్ పెట్టేయండి, మీకు రిప్లై వస్తుంది. అర్ధగంట కన్నా గంట కన్నా రిప్లై వస్తుంది. ఆ ఫోన్ సైలెంట్లో ఉంటుంది. మీరేమనుకుంటారంటే ఐదు దెబ్బ పెట్టిండ్రా భయ్, పైసలు ఎగ్గా బాగా అసలు అన్నట్టు ఉంటుంది. అంటే బిజీ అవుతాం సార్. వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఓకే. అయితే మీరు ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఏంటంటే ఆగ్నేయంలో దేవుళ్ళ ఫోటోలు పెట్టు తప్పలేదు, పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దానికి మిర్రర్ ఉన్నది. లేదన్నా మిర్రర్ ఉంటే బెటర్, మిర్రర్ లేకపోతే మాకు లుక్ రాదనుకుంటే అందులో కానీ ఆ డైరెక్షన్లో ఎక్కడన్నా గ్రీన్ జీరో బల్బ్ పెట్టి ఫోటో పాడుకోండి. ఫస్ట్ అయితే దేవుళ్ళు ఎంచుట ఎక్కడ లేదు, ఇది ఫిక్స్ అయిపోండి. అలాగే తూర్పు ఆగ్నేయం, తూర్పు ఈశాన్యం, పశ్చిమం, ఈ మూడు డైరెక్షన్ చెప్తారు. నా దృష్టిలో ఏది బ్యాడ్ కాదు. కాకపోతే ఈశాన్యంలో ఒక దగ్గర పెట్టద్దు అని చెప్తాం. ఎందుకంటే దీపాలు పెడతాము, ఊదుబత్తులు పెడతాము, ఊదు పెడతాము. ఈశాన్యం అంటే వాటర్, ఇదేమో అగ్గికి సంబంధించింది, ఎక్కువ పెడతాం. కాబట్టి మళ్ళీ దేవుడు గుడి, దేవుళ్ళలో ఫోటోలు పెట్టామని ఇంత పెద్ద గుడిలు కట్టేస్తారు, పెద్ద పెద్ద గుడిలు కట్టేస్తారు. ఈశాన్యం బరువు అయిపోతుంది. ఈశాన్యం బరువు అయిపోయిందంటే మళ్ళీ మైండ్ బ్లాక్. కాబట్టి ఇది బెటర్ అంటాము, ఆగ్నేయము. లేకపోతే వెస్ట్ సైడ్ బెటర్. ఏ దేవుళ్ళన్నా ఎన్ని దేవుళ్ళన్నా పెట్టుకొని ఇటు పెట్టాలంటే మళ్ళీ అద్దాలు ఉండద్దు.